సోదరులకి హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది అని చెప్పడానికి మరొక మచ్చు తునక నిన్న కైకలూరులో జరిగినటువంటి అంశం. 164 సీట్లతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే ఈరోజు ఈ 164 సీట్లు అధికారం ఇచ్చినటువంటి దళిత బిడ్డలందరినీ కూడా ఊరూర గ్రామ గ్రామాన తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతూ ఉంది. నేను చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి చాలా సీరియస్గా చెప్తున్నా, మీరు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలే కనుక దళిత బిడ్డల మీద చేస్తే 2029లో రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి మీకు పర్మిషన్ దొరికే పరిస్థితి ఉండదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే విషయం గత ప్రభుత్వానికి చెప్పాం, వినలా. దళిత బిడ్డల మీద ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి. కనీసం రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఇంకొక ఆయన అసెంబ్లీకి రాలేదనే దాని మీద పొద్దుకూకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. మరి కైకలూరు మీద జనసేన కార్యకర్తలు విచక్షణారహితంగా కొడితే ఎందుకు మాట్లాడటం లేదమ్మా? అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఇలా జుట్టు వెనక్కి అనుకోగానే పగలబడి నవ్వుతున్నావే, వెనక్కి కూర్చొని పక్కన కూర్చొని పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ తాపేయంగా మాట్లాడుతున్నావే. మరి నేను అసెంబ్లీకి పంపించినటువంటి దళిత బిడ్డలు కొట్టి చంపేస్తుంటే ఏం చేస్తున్నావమ్మా? ఎక్కడున్నావు? ఏ అధికార పార్టీ యొక్క మౌత్ పీస్గా మారిపోయినావు? ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ కూర్చున్నావు అంటే కేవలం నువ్వు ఒక ఎస్సీ మహిళ కాబట్టే ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. లేకపోతే నీ చదువు చూసో, లేకపోతే నీ యొక్క అంతర్జాతీయమంటే నాలెడ్జ్ని చూసో నీకు ఆ పొజిషన్ ఇవ్వలా. కేవలం బికాస్ యు ఆర్ a scheduled caste woman, because of that you got a home minister position. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ యొక్క కాన్స్టిట్యున్సీలో ఒక దళిత గ్రామాన్ని వెలివేశారు. ప్రాబబ్లీ రేపొద్దున బాధితులు కేసు పెట్టి ఉండకపోవచ్చు. కోనసీమ అంబేద్కర్ జిల్లాని పవన్ సీమగా మార్చేస్తే ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? కనీసం వాళ్ళని కేసు కట్టి లోపల వేశారా? ఈరోజు కైకలూరులో జరిగినటువంటి దుర్మార్గం నిజంగా రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతుంటే కనీసం దళిత మహిళగా ఉండి మీరు ఎందుకు మాట్లాడలేదు? బిడ్డల ప్రతినిధిగా, హోమ్ మినిస్టర్గా ఉండి మీరు కనీసం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల నోరు మెదపటం లేదే. ఏమ్మా, ఎందుకు మాట్లాడటంలా? మీకు హోమ్ మినిస్టర్ పదవి పోతుందనా? గుర్తుపెట్టుకో, హోమ్ మినిస్టర్ పదవి 5 సంవత్సరాలే ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి తెలివితేటలు, ఆయన ఇచ్చినటువంటి ఆలోచన జీవిత కాలం నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి. ఒక 19 సంవత్సరాల అబ్బాయిని విచక్షణారహితంగా కొడితే కనీసం అధికార పార్టీకి చెందినటువంటి ఒక్కళ్ళు వచ్చి ఆ గ్రామంలో పరామర్శించలేదు అంటే ఇంక ఈ రాష్ట్రంలో మీరు ఉన్నది ఎందుకు? మీరు దేనికోసం ఉన్నారు? మీరు ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికి ఉన్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానుకున్నారా? ఈరోజు కత్తులతో విచక్షణారహితంగా కొడితే ఈరోజు మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేవలం సింపుల్ ఇంజరీ మాత్రమే అని కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేస్తుంటే, ఇంకా రేపొద్దున నిందితులకు బెయిల్ వస్తే రేపొద్దున ఎవరు ఆ నిందితులందరూ వెళ్ళి మళ్ళీ బాధితులను కొట్టమని మీరు బెయిల్ ఇప్పిస్తున్నారా? నేనైతే వంగలపూడి అనితకి, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ కేసులో గనుక బెయిల్ వచ్చింది అంటే దానికి మీ ప్రభుత్వమే కారణం. నిందితులు గనక బయటకు వచ్చిన తర్వాత మరొక అఫెన్స్ చేశారు అంటే దానికి మీ ప్రభుత్వమే కారణం. నిందితులతో కుమ్మక్కై జనసేన కార్యకర్తలు కాబట్టి వంగలపూడి అనిత స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్ ఇప్పించి ఈ కేసులో బెయిల్ రావాలి అని చెప్పినట్టుగా మాకున్నది సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఈ నిందితులకు కన్నా బెయిల్ వచ్చింది అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే లోపు దానికి మీ ప్రభుత్వ తప్పిదాలే కారణమనేటువంటి చాలా స్పష్టమైనటువంటి ఆలోచన మా దళిత బిడ్డల్లో ఉంది. ఈ జాతిని కాపాడుకోకపోతే నిన్ను కాపాడటానికి రేపొద్దున ఒక్క చెయ్యి కూడా లెగవదు అని గుర్తుపెట్టుకో. రేపొద్దున నువ్వు ప్రతిపక్షంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు కాపాడమ్మా. రేపొద్దున ప్రతిపక్షంలోకి వెళ్తే రేపు నీ మీద పట్టబోయే కేసుల నుంచి నారా లోకేష్ కాపాడాల్సింది ఒక న్యాయ వ్యవస్థ, బాబాసాహెబ్ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని నువ్వు మర్చిపోయి ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టు ఊడిగం చేస్తున్నావు, బానిస ఊడిగం చేస్తున్నావు. దళిత బిడ్డల మీద అన్యాయం జరిగితే ఒక మహిళగా రావాల్సిన అవసరంలా, లేకపోతే ఒక దళిత బిడ్డగా రావాల్సిన అవసరంలా, ఒక హోమ్ మినిస్టర్గా రావా, ఒక ప్రతినిధిగా రావా? ఈ రాష్ట్రంలో న్యాయం జరిపించాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. మీరు చెప్పకపోతే మీ చేత ఎలా చెప్పించాలో మాకు తెలుసు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ
నిందితులకి బెయిల్ రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో న్యాయపరంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని విషయాన్ని స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. నాతో వచ్చినటువంటి దళిత సోదరులందరికీ కూడా, న్యాయవాదులకి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్.